హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బన్కిన్ రామ్. భర్తల్ని చంపుతున్న భార్యలు, అసలు సమాజంలో ఏం జరుగుతుంది? నాగాలాండ్లో మొదలైన ఘటన తర్వాత మన రాష్ట్రంలో కూడా అనేక ఘటనలు చూస్తూనే ఉన్నాము. ఇది నిజంగా మానవ విలువలు, మానవత్వం మర్చిపోతున్న కొంతమంది ఆడపడుచులు. ఈ ఆలోచన విధానం మారాలి. ఈ చట్టరీత్యా నేరము. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీటిపై ఒక లెంత్ వీడియో చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇది ఒక 10-15 నిమిషాల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా ఇలా జరగడానికి కారణాలు ఏమై ఉంటాయి? 2-3 రకాల కారణాలు అయితే ఉంటాయి. వాటిపై మనం ఇలా ఎందుకు జరుగుతున్నామో తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియో ద్వారా అయితే చేద్దాము. మా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, భర్తలను చంపుతున్న భార్యలు, అసలు ఈ సొసైటీలో ఏం జరుగుతుంది? సో మనకు ప్రధాన 2-3 కారణాలు అయితే ఉంటుంది. మొదటి కారణం అయితే ప్రేమించిన అబ్బాయితో కాదని బలవంతంగా వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రేమించిన అబ్బాయి కాదని ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని మర్చిపోలేక అదే ప్రియుడితో కలిసి ఈ భర్తని చంపేస్తే మనమిద్దరం హ్యాపీ ఉండొచ్చు అని చెప్పి స్కెచ్ వేసుకుంటారు. ఖచ్చితంగా చంపిన 24 అవర్స్లోనే మనం దొరికిపోతాం అనేది వాళ్ళకు తెలియక చాలామంది అలా చేస్తున్నారు. ఇది తప్పు, నేరం. సో ప్రేమించిన అబ్బాయితో కలిసి భర్తల్ని అనేక రకాలుగా ఎన్ని రకాలుగా చంపుతున్నారు అనేది మనము క్లియర్గా వార్తల్లో చూస్తున్నాము. వెయిటింగ్ న్యూస్ ద్వారా కూడా చూస్తున్నాము. కొంతమంది మొన్న మనము రాయచూరు పక్కల కృష్ణా నది వైపు తీసుకెళ్ళి అక్కడ నదిలో తోసేయడం, గద్వాలలో ఒక సంఘటన, పెళ్ళైన నెలకే ప్రియుడితో కలిసి భర్తని చంపించడం. అయితే చంపించారు, కానీ ఏ ఒక్కరైనా తప్పించుకున్నారా? ఎవరు తప్పించుకోలేదు. ఎందుకంటే మనకు చట్టం బలంగా ఉంటుంది. ఆ బలమైన చట్టంతో పాటు మనకు ఈ టెక్నాలజీకి తోడై ఎవరు కూడా తప్పించుకోవడానికి లేదు. టెక్నాలజీ మనల్ని దొరికిస్తుంది. మనం ఇంతకుముందు ఎవరితో మాట్లాడాం, మన ఫోన్ డేటా, అసలు ఏం జరిగింది అది మొత్తం పోలీస్ ఎంక్వైరీలో ఒక 24 గంటలలో ఏం జరిగింది అనేది బట్టబయలైపోతుంది. ఖచ్చితంగా దొరికిపోతారు. ఇప్పుడు ఎవరు చంపిన వాళ్ళందరూ దొరికిపోయారు. ఇప్పుడు వాళ్ళు కటకటల వెనుక ఉన్నారు. వాళ్ళు బయటికి వచ్చినా కూడా ఈ సమాజంలో తలెత్తుకోలేని తిరగలేరు. వాళ్ళు జైలు పాలయ్యారు, నేరస్తులు అయ్యారు. మళ్ళీ తిరిగి సమాజంలోకి వచ్చినాక కూడా వాళ్ళకు కనీసం విలువ ఈ సమాజం ఇవ్వరు. ఇది గుర్తుంచుకోవాలి. సో మీరు ప్రియుడితో కలిసి భర్తను చంపిస్తున్నారు, కానీ తర్వాత ఆ భర్త మీకు దూరం అయిపోతాడు, ఆ ప్రియుడు కూడా మీకు దూరం అయిపోతాడు, ఈ సమాజం మీకు దూరం అయిపోతుంది. ఈ కనీసం ఇదొకటి ఆలోచించాలి మీరు. ఇలా చట్టాలపై అవగాహన లేక కూడా చాలామంది ఇలా చేస్తుంటారు. ఇంకా కనీసం మానవ విలువలు కనీసం భర్త అంటే ఏంటి, భార్య భర్త అనే ఒక అందమైన అద్భుతమైన ఒక బంధానికి కేవలం వీళ్ళు ప్రేమించిన అబ్బాయి వ్యామోహం కామంతో ఆ అబ్బాయితోటి సంసారం చేయాలని ఒక వ్యామోహం కామంతో కట్టుకున్న భర్తని చంపడం, ఆ భర్త వాళ్ళ కుటుంబాలకు తీరని లోటు. సో అప్పటికే పెళ్ళైపోయి ఉంటుంది. 2 కుటుంబాల మధ్యలో ఎంతో సన్నిహిత సంబంధం, ఒక విలువలు పెరిగింటాయి. అవన్నీ చెల్లా చెదరు అయిపోతాయి. నిజంగా ఇది దారుణమైన విషయం. ప్రతి స్త్రీ ఈ వీడియో ద్వారా గమనించాలి. మీరు ప్రేమిస్తే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులని కన్విన్స్ చేయండి. అలాగే తల్లిదండ్రులు కూడా మీ అమ్మాయి ప్రేమిస్తే అబ్బాయి గుణవంతుడా విద్యావంతుడు కాదా అని తెలుసుకోండి. ఒకవేళ అబ్బాయి విద్యావంతుడు కాడు, గుణవంతుడు కాడు, మంచోడు కాకుంటే అమ్మాయిని కన్విన్స్ చేయండి, కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి. ఒకవేళ అబ్బాయి మంచోడైతే, గుణవంతుడు విద్యావంతుడైతే ఇంకేంటి మీకు కావాల్సింది? ఈ మధ్యలో కోటీశ్వరులకు సెటిల్ అయిన వాళ్ళకి ఇచ్చి ఏ ఒక్క సంసారం కూడా బాగాలేదు. విద్యావంతుడు గుణవంతుడే మీ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తే ఇంకా మీ అమ్మాయికి తిరుగుండదు. అద్భుతంగా అబ్బాయి చూసుకుంటాడు. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఒకవేళ బలంగా పెళ్లి చేసినా కూడా ఆడవాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే మీ ప్రియుడితో మీ భర్తతో ఉన్నది ఒకటే, వాళ్ళతో ఉన్నది ఏంటి, వీళ్ళతో లేనిది ఏంటి అనేది నా ఆడపడుచులు, అలా ప్రవర్తించే కొంతమంది నా ఆడపడుచులు ఆలోచించాలని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. ఇది ఒక రకం. అయితే రెండవ రకం, చాలామంది అంటే ప్రేమలో పడిన వాళ్ళు తల్లిదండ్రులు పెళ్లి చేసిన తర్వాత అత్తారింట్లో వెళ్ళిన తర్వాత ఇంకా పెళ్ళైన 2 నెలలు 3 నెలలకి మంచిగా చూసుకొని ఆ తర్వాత కనీసం ఆమెను మనిషిలా చూడకపోవడం, ఒక బానిసలా చూడడం అనేక రకాలుగా అయితే ఉంటాయి. కానీ అత్త వేధింపులు కానీ, ఇంకా భర్త కనీసం మనిషిలా చూడకపోయినా పర్లేదు కానీ బానిసలా చూడడం, తనని తక్కువ చేసి చూడడం, అదొక పని మనిషి అని చూడడం, ఆమెకు విలువలు ఇవ్వకపోవడం, వాళ్ళు ఏదైనా ఆ సంసారంలో వాళ్ళు ఏదైనా కారు కొన్నా, పొలం కొన్నా, ఇంకేదైనా ఒకటి ఆ సంసారం సంబంధించి ఏదో ఒక ముందడుగు వేసినా కనీసం భార్యకి చెప్పకుండా, తన సలహాలు తీసుకోకుండా, తనని సంప్రదించకుండా ఒంటెద్దు పోగడతో తను వెళ్ళి తను కూడా రాంగ్ నిర్ణయాలు తీసుకోవడం, అసలు కనీసం
ఆ సంసార జీవితంలో భర్త భార్య ఇద్దరు సమానమే, ఇద్దరు ఆలోచనతో ముందుకు వెళ్తేనే సంసారం బాగుంటుందని గ్రహించకుండా ఒంటెద్దు పొగడుతో వెళ్ళడం, భార్య కనీసం విలువలు ఇవ్వకపోవడం, ఆమెను ఒక బానిసలా చూడడం, తనతో ఏది షేర్ చేసుకోకుండా ఏదో రాత్రి బెడ్రూమ్లోకి వచ్చామా, లైట్ ఆరిపోయామా, ఏదో సుఖపడ్డామా, మళ్ళీ తెల్లారలేసి మన పని మనం చూసుకున్నామా అని అలా ప్రవర్తించే కొంతమంది. సో అక్కడ చాలామంది ఆడవాళ్ళు విరక్తి చెందుతున్నారు. సో కనీసం వాళ్ళకు విలువ దొరకకపోవడంతో, సుఖము దొరకకపోవడంతో, కనీసం మనిషిలా చూడకపోవడంతో, అదే సమయంలో వాళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తూ అక్రమ సంబంధం పెట్టుకొని మళ్ళీ అదే ప్రియుడితో భర్తని చంపేయడం. భర్త ఇలా ప్రవర్తించడం నేరమే, కానీ మళ్ళీ అక్కడ భార్య మళ్ళీ అక్కడ జరుగుతుంది నేరమే. ఎందుకంటే ప్రియుడితో మళ్ళీ భర్తను చంపించడం అనేది అది నేరం అయిపోతుంది. మళ్ళీ కటకటల పాలు అయిపోతాం. అంతకుముందు పుట్టిన పిల్లలు అనాథాలు అయిపోతారు. ఇది చట్టరీత్యా నేరం అనేది చట్టాలే తెలియకపోవడం, కనీసం విలువలు తెలియకపోవడం, చట్టం ఒకటి ఉంది మనం దొరికిపోతామని తెలియకపోవడం. సో వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ భర్తను చంపించడం, కొంతమంది చంపని వాళ్ళు కూడా అట్లాగే ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగించడం. సో ఇలా అయితే జరుగుతుంటుంది. చంపడం వెనుక చాలా ఉంటాయి. మనం 2-3 రకాలుగా చెప్తున్నాం, కానీ ఇప్పుడు మనం ఇంకా 3వ రకం చెప్పుకుంటే తల్లిదండ్రులు ఈ ప్రయోజకులు చేసిన తర్వాత తమ కూతుర్ని మెట్టినింట్లోకి ఇచ్చిన తర్వాత బాగానే ఉంటుందంటే ఉంటుంది, లేదు అంటే లేదన్నట్లు భర్త ఇంకా భార్యలా చూస్తూనే అంతవరకే చూస్తూ కనీసం సంతోషంగా పెట్టడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోకుండా, ఆమెను సంతోషంగా చూసుకోకుండా, సంతోషంగా ఉంటే సంతోషమే, లేదు అంటే లేదు. ఈ రకంగా 3వ రకం ఏంటంటే మెట్టినింట్లో సంతోషంగా ఉందంటే ఉంది, లేదు అంటే లేదు. ఇలాగే నిత్యం కొనసాగుతుంటుంది. ఆ భర్త తన సంతోషంగా ఉంటూ తన ఫ్రెండ్స్తో తాగుతూ ఎంజాయ్ చేస్తూ తన ఎంజాయ్ని తను చేస్తూ ఇంటికి వచ్చి ఏమి బాగున్నావా, మంచిగా ఉన్నావా, ఏదో పలకరిస్తున్నట్లు ఇలా కూడా ఉంటుంది. కానీ ఈ 3వ రకంలో ఏం జరుగుతుందంటే భార్యకు కనీసం వీలైనప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లైనా ఒక షాపింగ్ తీసుకువెళ్ళడం, కనీసం 6 నెలలకు ఒకసారైనా ఒక సినిమాకి తీసుకువెళ్ళడం, 2-3 సంవత్సరాలకు ఒకసారైనా ఒక మంచి ప్రకృతి టూర్కు తీసుకువెళ్ళడం, తన ఆలోచనలకి మనం షేర్ చేసుకోవడం, తనను పొగుడుతూ భార్యకు విలువనిస్తూ, పెళ్ళైన తర్వాత భార్యను ప్రేమిస్తే ఆ భార్య భర్తని రెట్టింపు ఆనందంగా చూసుకొని ఇంకా రెట్టింపు ప్రేమిస్తుంటుంది. కానీ ఈ 3వ రకంలో అంత బాగానే ఉంటుందంటే ఉంటుంది, లేదంటే లేదు, ఇలాగైతే ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలి, భర్తల ఆలోచన విధానం మారాలి. తల్లిదండ్రుల ఆలోచన విధానం బాగుండి, భర్తల ఆలోచన విధానం బాగుండి, అన్నీ బాగుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా భర్త భార్యని సమానంగా చూస్తూ తన ఆలోచనలకు విలువనిస్తూ తను నిత్యం సంతోషంగా చూసుకుంటూ వీలైనప్పుడు షాపింగ్కి తీసుకెళ్తూ, వీలైనప్పుడు ఎప్పుడు 6 నెలలకు ఒకసారి సినిమాకి తీసుకువెళ్తూ, పార్కు తీసుకువెళ్తూ, చిన్న టూర్కి తీసుకువెళ్తూ, తనకు నచ్చిన ఒక రెస్టారెంట్ తీసుకెళ్ళి భోజనం చేపిస్తూ, తనకు సర్ప్రైజ్ ఇస్తూ, తన బర్త్డేకు తనకు తెలియకుండానే 12 తర్వాత నిద్రలో లేపి కేక్ కట్ చేపిస్తూ, రకరకాల చిన్న ఆనందాలు, అవి కోట్ల రూపాయలకి లక్షల రూపాయల ఖర్చులు కావు, ఇలాంటివి చేస్తూ ఇంత బాగా ఉంటే ఎవరు భర్తను చంపుతారు? ఏ స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకుంటుంది? పెట్టుకోరు. భర్తలు ఎందుకు చంపుతున్నారు అనేది మనం చెప్పుకున్నాం మొదట్లో. రెండవది కూడా చెప్పుకున్నాం మనం, మెటీరియల్ ఎంత దారుణంగా పరిస్థితి ఉంటే ఆ రకంగా వెళ్తారు. ఆయన అట్లా ఉన్నా కూడా వెళ్ళకూడదు. భర్తలు వేధించినా అసలు ఆ ఇంట్లో చాలామంది మెజారిటీ ఆడపడుచులకు మనం సలాం చేయాలి. ఇవన్నీ అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా భర్తల్ని చంపకుండా, భర్తని ప్రేమిస్తూ, పిల్లల్ని ప్రేమిస్తూ, సంసారాన్ని ప్రేమిస్తూ మనం పల్లెటూరులో చూసుకోవచ్చు. భర్త తాగుబోతాయి, వాడు ఆ రూపాయి పనికిరాని వాడైతే కూడా ఇప్పటికే సంసారాన్ని నెట్టుకొచ్చి పిల్లల్ని ప్రయోజకులు చేసిన వాళ్ళు చాలామంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి మనం సెల్యూట్ చేయాలి. కానీ అలా కూడా ఉన్నారు. కానీ కొంతమంది అలా ప్రవర్తిస్తుంటారు. ఇంట్లో సమానత్వం లేదని, ఇంట్లో భర్త సుఖపెట్టడం లేదని, అసలు నాకు విలువ ఇవ్వట్లేదని, ఇంట్లో అనేక టార్చర్లు అవుతున్నాయని చెప్పి పక్కదారిలో వెళ్ళడము, ప్రేమించిన అబ్బాయితో పెళ్లి కాలేదని చెప్పి ఆ ప్రియుడితో కలిసి భర్తను చంపించడము, ఇలా అనేక రకాలుగా అయితే ఉంటాయి. సో అందరు భర్తలు కరెక్ట్ చూసుకొని, తల్లిదండ్రులు పిల్లల ప్రేమను అర్థం చేసుకొని నచ్చిన వాడికి పెళ్లి చేసి ఇస్తే, ఇలా రకరకాలుగా. ఇంకా 3వ రకం, భార్యాభర్తలు ప్రేమతో ఉంటే, భార్యకు కావాల్సింది భర్త ఇస్తే, భార్యని సంతోషపెడితే ఆ భార్య భర్తని రెట్టింపు ఆనందంగా చూసుకుంటుంది, రెట్టింపుగా ప్రేమిస్తూ
ఒక అద్భుతమైన వాతావరణాన్ని ఆ ఇంటి వాతావరణం అద్భుతంగా మార్చేస్తుంది ఆ ఇల్లాలు అనేది ఇక్కడ భర్తలు గమనించాలి, అక్కడ తల్లిదండ్రులు గమనించాలి. ఒక అక్రమ సంబంధంతో అందరి జీవితాలు చెల్లచెదురైపోతాయి అనేది గుర్తుంచుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ మధ్య జరుగుతున్న అనేక రకాల క్రైమ్, భర్తల్ని చంపుతున్న భార్యలు ఎందుకు చంపుతున్నారు ఏంటి అనేది అయితే మనం ఈ వీడియో ద్వారా చెప్పుకున్నాము. సో ఇలా జరగకూడదు, మానవ విలువలు మర్చిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఇంతకుముందున్న చట్టాలు ఇప్పుడున్న చట్టాలు ఒకటే, కానీ ఇప్పుడున్న చట్టానికి టెక్నాలజీ తోడై వితిన్ 24 అవర్స్లో దొరికిపోతున్నారు అనేది గ్రహించాలి. సో ప్రియుడితో కలిసి చంపిస్తున్నారు, కానీ చంపిన తర్వాత మీరు నేరస్తులు అయిపోతారు, జైలుకి వెళ్తారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈ సమాజంలో కనీసం మీకు మర్యాద ఉండదు, ఈ సమాజం మిమ్మల్ని మనసులా చూడదని గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.